పరిహార దర్పణం ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మహాశక్తివంతమైన పరిహారాన్ని తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్లను మర్చిపోకండి. గ్రహస్థితి సరిగ్గా లేకున్నా గృహస్థితి సరిగ్గా ఉండాలి అంటుంది శాస్త్రం. దోష నివృత్తి పూర్తి విశ్లేషణాత్మక వివరాలు తెలుసుకోవాల్సిందే అనుకుంటే ఇప్పుడే లింక్ అని కామెంట్ పెట్టండి. ఏ గృహంలోనైతే నిత్య దీపారాధన, తులసి మరియు ద్వారలక్ష్మి పూజలతో పాటు అతిథి అన్న సంతర్పణ విధిని పాటిస్తారో అక్కడ పితృదేవతలతో పాటు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారన్నది వేదవచనం. పంచభూతాత్మిక గణములు ప్రతి క్షణం ప్రకృతి రూపంలో మనలను రక్షిస్తూ ఉంటారు. వారికి నైవేద్యంగా అందించి అనుగ్రహించమని కోరడమే భూతబలి. ఏ గృహస్థానంలో పంచభూత స్వరూపాలైన గాలి, నీరు, నిప్పు, సూర్యరశ్మి సమపాళ్లలో ఉంటుందో అక్కడ వాస్తు దృష్టి దోష ప్రభావాలు దరిచేరకుండా యజమానులకు యశస్సును కలిగిస్తాయి. ప్రతినిత్యం మధ్యాహ్న భోజనము ముందు కొంచెం నెయ్యి కలిపి 2 చిన్న ముద్దలుగా అన్నాన్ని చేసి తూర్పు ఈశాన్య భాగంలో ఉంచి శ్రద్ధతో నమస్కరించి 2వ ముద్దను నువ్వులు వేసి నమస్కరించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహాన్ని పొంది నిత్య మంగళాలను పొందవచ్చు.